పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయి అనుకుంటున్న సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. పాకిస్తాన్ వేదికగా శనివారం జరగబోతున్న శాంతి చర్చలకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హాజరు కాకపోవచ్చని అన్నారు. ఆయన భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఇస్లామాబాద్ వెళ్లకపోవచ్చని తెలిపారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక మేరకు వాన్స్ పాక్ పర్యటన రద్దు చేసుకుంటున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఆయన ఇస్లామాబాద్ వెళ్తే ఆయనపై మిసైల్ దాడి జరిగే అవకాశం ఉన్నట్లుగా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హర్మూజ్ జలసంధి విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ ను వెంటనే తెరవకపోతే ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చుట్టూ ఇప్పటికే అమెరికా దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒప్పందం కుదరకపోతే విధ్వంసం సృష్టిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వార్ ముగుస్తుంది అనుకునే టైంలో జేడీ వాన్స్ ఇటు పాకిస్తాన్ లో శాంతి చర్చలకు రావడం లేదు అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ట్వీట్ ను ఎలా చూడాలంటారు? ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి శివ? సటాస్ మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరి 24 గంటలు గడవక ముందే మళ్ళీ యుద్ధ భయం అనేది ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు సీజ్ ఫైర్కి సంబంధించి ఒప్పందం కుదిరింది, దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు, దాని తర్వాత అమెరికా అధ్యక్షుడు తెలియజేశారు. కానీ ఈ ట్వీట్లో ప్రధానంగా లెబనాన్ కూడా ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కింద వస్తుంది అనేది కూడా ప్రధానంగా పాక్ ప్రధాని తెలియజేశారు. మరోవైపు ఇటు ఇరాన్ కూడా అదే అంశాన్ని తెలియజేసింది. కానీ అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మాత్రం దీంట్లో లెబనాన్ అనేది లేనే లేదు, లెబనాన్ ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కింద రాదు అనేది అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా లెబనాన్ ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కింద రాదు, దానిపైన దాడులు జరుగుతూనే ఉంటాయంటూ కూడా తెలియజేశారు. అయితే అనుకున్నట్లుగానే లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. లెబనాన్పై దాడులు చేసిన వెంటనే హర్మూజ్ జలసంధిని మళ్ళా ఇరాన్ మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే కనుక భీకరమైన దాడులు చేస్తాము, మా భద్రతా దళాలు, మా సైనిక వ్యవస్థ అంతా కూడా ఇరాన్ చుట్టుపక్కలే ఉంది, అక్కడి నుంచి దాడులు చేపిస్తామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం పట్ల మళ్ళా యుద్ధ భయం అనేది మళ్ళీ మొదలైంది. ప్రపంచ దేశాలను కూడా మళ్ళీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఈ శాంతి చర్చలకు సంబంధించి కూడా ముందు శుక్రవారం చర్చలు ఉంటాయంటూ కూడా మొదట తెలియజేశారు. దాని తర్వాత శుక్రవారం అనేది ఎక్కువగా ముస్లిమ్స్ నమాజ్కు మసీదులకు ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ శనివారం దానికి సంబంధించి శాంతి చర్చలకు సంబంధించి సమయం కేటాయించారు. దానిలో భాగంగా శనివారం అనేది పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా ఈ సీజ్ ఫైర్కి సంబంధించి ఒప్పందాలకు సంబంధించి శాంతి చర్చలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అలాగే విదేశాంగ శాఖ మంత్రి వెళ్లాల్సి ఉంది. కానీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఒకవేళ జేడీ వాన్స్ ఈ ఇస్లామాబాద్కు వెళితే కనుక ఇస్లామాబాద్లో జరిగే శాంతి చర్చలకు వెళితే మిసైల్ దాడి జరిగే అవకాశం ఉంది అనేది నిఘా వర్గాల సమాచారం మేరకు జేడీ వాన్స్ ఈ సమావేశానికి దూరంగా పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అంటే నిఘా వర్గాల సమాచారం మేరకే అక్కడికి వెళ్ళడం లేదు అనేది కూడా ఇటు వైట్ హౌస్ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతోంది. కేవలం అటు అమెరికాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి, పలువురు కీలక వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇరాన్కు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి, మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఈ సమావేశానికి వెళ్తారు. శాంతి చర్చలకు సంబంధించి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఈ సమయంలో ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే 2 వారాల గడువు అని ముందుగా తెలియజేశారు. తాత్కాలిక విరామం మాత్రమే, చర్చలు ముగిసిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు కూడా అక్కడున్న హర్మూజ్ జలసంధి వద్ద ఉన్న నౌకలన్నిటికీ కూడా రాకపోకలు అనేది అనుమతి ఇవ్వాలనేది కూడా ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేసిన నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా అంగీకరించింది. కానీ ఇరాన్ లెబనాన్ మీద కూడా దాడి చేయకూడదు, దాడి చేస్తే మాత్రం హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని చెప్పింది. దానిలో భాగంగానే లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిన వెంటనే ఈ హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. మరోవైపు ఇక్కడ ఏదైతే మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ పైన మాకు నమ్మకం లేదు, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడానికి వీల్లేదు అంటూ కూడా
ఇటు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదు, వారు మధ్యవర్తిత్వం వహించడం అంటేనే మాకు నచ్చదు అంటూ కూడా మొదట ఈ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు. కానీ ఇప్పుడు శాంతి చర్చలు అనేవి జరుగుతున్న నేపథ్యంలో ఈ శాంతి చర్చల సారాంశం ఏంటి, అసలు చర్చలు ఏ విధంగా జరుగుతాయి, ఇప్పుడు ఒకవైపు యుద్ధానికి మళ్ళీ సిద్ధమంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే మాత్రం మళ్ళా దాడులు చేస్తామనేది కూడా ప్రధానంగా ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ జేడీ వ్యాన్స్ గారు చెప్తున్నారు. అంటే సీజ్ ఫైర్పై అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ అంశమే అసలు లేదు, లెబనాన్ అంశం లేనప్పుడు లెబనాన్ను ఏ విధంగా మినహాయిస్తారు అనేది ఇటు అమెరికా ఉపాధ్యక్షుడు చెప్తున్నారు. కానీ కాల్పుల విరమణ ఇరాన్ అమెరికాకు మాత్రమే పరిమితమవుతాయి, లెబనాన్ కోసం చర్చలు విఫలం కావాలని ఇరాన్ కోరుకుంటే మాత్రం వారి ఇష్టం, ఒకవేళ చర్చలు వద్దనుకుంటే ఇరాన్ది మూర్ఖత్వం అవుతుంది అనేది జేడీ వ్యాన్స్ తెలియజేశారు. అంటే ఇప్పుడు శాంతి చర్చలకు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇప్పుడు చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు లెబనాన్ కూడా దాంట్లో తీసుకురావాలని ఇరాన్ అంటుంటే ఇరాన్ మాత్రం దాంట్లో లెబనాన్ మాత్రం దాంట్లో శాంతి చర్చలో భాగం కాదంటూ కూడా జేడీ వ్యాన్స్ చెప్తున్నారు. దాని కనుక ఒకవేళ దాన్ని కూడా చర్చకు తీసుకురావాలనుకుంటే కనుక చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ చర్చకు రాకూడదని ఇరాన్ నిర్ణయించుకుంటే మాత్రం వారి మూర్ఖత్వంగానే భావించాల్సి ఉంటుందంటూ జేడీ వ్యాన్స్ తెలియజేశారు. దాంతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇవే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇరాన్కు ఈ హర్ముజ్ జలసంధి మూసేసే నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ తర్వాత కూడా ఇంకా హర్ముజ్ జలసంధిని తెరవకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్ముజ్ను వెంటనే తెరవాలంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. లేదంటే ఇరాన్పై భీకర దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఎప్పుడు లేని విధంగా ఇరాన్ పైన దాడులు చేస్తానంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే ఇరాన్ చుట్టూ మా భారత భద్రతా ఇటు మా ఇజ్రాయెల్కు సంబంధించిన భద్రతా బలగాలు కానీ అమెరికాకు సంబంధించిన సైనిక వ్యవస్థ అంతా కూడా అక్కడ చుట్టుముట్టి ఉంది. ఒకవేళ ఒప్పందం ఉల్లంఘిస్తే మాత్రం దాడులు చేస్తాము అనేది ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో ఇరాన్ ఏం చేయబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తుందా, ఓపెన్ చేయకుండా శాంతి చర్చలకు వెళ్ళి ఈ లెబనాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి దాంట్లో ఒప్పందంలో భాగంగా లెబనాన్ కూడా ఉంచుతుందా? కానీ ఇజ్రాయెల్ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2 వారాల గడువు అనేది ఉంటుందా, లేదా మధ్యలోనే అర్ధాంతరంగా ఈ గడువు ముగిసి సీజ్ ఫైర్ ఒప్పందం అనేది ఉల్లంఘన జరిగి దాడులు ప్రతిదాడులు కొనసాగుతాయా, అసలు ఏం జరగబోతోంది? రేపు అంటే శనివారం జరిగే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారు? ఇప్పటికే ఇరాన్కు సంబంధించిన కీలక వ్యక్తులు, ఇటు ఆర్థిక శాఖ మంత్రి కానీ ఇరాన్ డెలిగేషన్ అంతా కూడా ఇరాన్ నుంచి బయలుదేరి ఇస్లామాబాద్కు ఈరోజు రాత్రికి చేరుకుంటారు. తర్వాత అమెరికా నుంచి జేడీ వ్యాన్స్ వెళ్ళిన నేపథ్యంలో ఆయన స్థానంలో వేరే కీలక వ్యక్తిని వైట్ హౌస్ వర్గాల నుంచి నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి ఇస్లామాబాద్, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు పంపించబోతున్నారు. ఇక ప్రధానంగా హర్ముజ్ జలసంధి అది ఓపెన్ చేయాలి, లేని పక్షంలో దాడులు అనేవి భీకరంగా ఉంటాయనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అయితే ఈ 2 వారాలకు సంబంధించిన సీజ్ ఫైర్ ఒప్పందం కుదరకముందు కూడా ముందు రోజు నైట్ కూడా మొత్తం 7,000 సంవత్సరాల నాగరికత ఉన్న ఇరాన్ను అంతమొందిస్తాము, సివిలైజేషన్ అంతా కూడా నాశనం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దానిలో భాగంగా ఇటు ట్రంప్ హెచ్చరికలను ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదంటూ కూడా ఇరాన్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. ఇక ఫైనల్గా ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఇరాన్ మధ్య ఈ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశారు. ఆ రోజు ముందు రోజు నైటు 11:40 తర్వాత శాంతి చర్చలు అంటే ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. 2 వారాల సీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయంటూ కూడా ఉదయం 5:20 సమయంలో ట్వీట్ చేయడం, వెంటనే ఇరాన్లో సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ ప్రజలంతా కూడా ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా మెడలు ఉంచామంటూ కూడా ఇరాన్ సంబరాలు చేసుకుంది. కానీ మేమే గెలిచామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు ప్రధానంగా హర్ముజ్ జలసంధి, లెబనాన్, మరోవైపు ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు జేడీ వ్యాన్స్ వెళ్ళకపోవడం, ఈ 3 అంశాలపైన ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అసలు ఏం జరగబోతుంది అనేది కూడా శనివారం వరకు వేచి చూడాల్సి ఉంది. ఇక ఈలోపు ఇరాన్ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శివ.